హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నా. సో ఈరోజు మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు. సో నార్మల్ క్లీనింగ్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా కేర్తో హౌస్ని గెస్ట్ రెడీ చేస్తున్నా. యాజ్ యూజువల్ మన డైలీ రొటీన్ కూడా కంటిన్యూ అవుతుంది. బేబీని చూసుకోవడం, కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజింగ్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఒక పీస్ఫుల్ ప్రొడక్టివ్ డేని స్పెండ్ చేద్దాం. మీరు కూడా నాతో పాటు క్లీన్ అండ్ ఆర్గనైజ్ చేస్తూ వీడియో ఎంజాయ్ చేయండి. లెట్స్ మేక్ అవర్ హోమ్ ఫ్రెష్, బ్యూటిఫుల్ అండ్ గెస్ట్ రెడీ. సో ఇక్కడైతే మార్నింగే లేచి మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయాననమాట. ఇక్కడ సింపుల్ హెయిర్‌కి సెరం వేసేసుకొని అండ్ నార్మల్ స్కిన్ కేర్ చేసేసుకుంటున్నాను. జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ పెట్టేసుకొని బొట్టు పెట్టేసుకుంటున్నా. సో ఏంటంటే నెక్స్ట్ ఇవాళ గెస్ట్ వస్తున్నారు కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నా. దాంతో సో దట్ అంటే రేపు మా ఇంటి పక్కన మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో శ్రీమంతం అనమాట. సో దానికోసం అంతా గెస్ట్ వస్తున్నారు. సో ఫర్ దాట్ ఇంట్లో కొంచెం క్లీన్‌గా అండ్ గెస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండడాని కోసం ఇవాళ మొత్తం క్లీన్ చేస్తున్నా. సో ముందుగా అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత బయటకు వెళ్లి చూసే లోపల మమ్మీ హాల్ అంతా తుడిచేసి పెట్టేశారు. బయట కూడా క్లీన్ చేశారు. నేనేంటంటే బయట టీ టైమ్ కూర్చునేటప్పుడు ఆర్ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చునేకి అలా ఉండడానికి బావుంటది కదా! అలా బయట కూర్చొని పీస్‌ఫుల్‌గా అంటే ఉంటదనేసి బయటని ఒక టీ టైమ్ టేబుల్ లాగా సెటప్ చేద్దామని ఫస్ట్ అయితే చైర్స్ ఉన్నాయి. చైర్స్‌నన్ని మొత్తం హోల్స్ ఉన్నాయన్నమాట చైర్స్‌కి. సో, దాంట్లో అంతా డస్ట్ ఉంటే ఫస్ట్ వాటర్ పోసేసి అవన్నీ కింద కొంచెం అంతా డస్ట్ అంతా బయటకొచ్చేలాగా కింద పెట్టేసాను. సో దట్ ఉండే వాటర్ అంతా డస్ట్ అంతా కిందకొచ్చేస్తదని. దాని తర్వాత కొంచెం వెట్ క్లాత్ తీసుకొని మొత్తం చైర్స్ అంతా క్లీన్ చేసేసాను. సో దట్ ఏమైనా డస్ట్ అలా ఉన్నా కూడా నీట్‌గా అయిపోతది. ఎందుకంటే ఇవి ఎక్కువ రెగ్యులర్‌గా వాడమనమాట. సో దానికోసం ఇలా వేస్తే అన్నా రెగ్యులర్‌గా వాడతారు. ఇలాగే లేకపోతే మూలన పెట్టేస్తారు ఏవి వాడకుండా. సో దానికోసమని మొత్తం చైర్స్ అన్ని ఫస్ట్ క్లీన్‌గా చేసేసుకొని అక్కడ ఉండే కింద బండలు కూడా మొత్తం ఫస్ట్ తడిబడితో మొత్తం క్లీన్‌గా తుడిచేసుకుంటున్నా. ఏది డస్ట్ లేకుండా. ఈవినింగ్ వస్తారనమాట. సో వాళ్ళొచ్చే లోపల ఇంట్లో రెడీ ఉండాలనేసి మార్నింగే స్టార్ట్ చేశాం క్లీనింగ్. అది కాక ఆ రోజు సాటర్డే అంటే తెలుసు మా ఇంట్లో పూజ గది అంతా క్లీన్ చేస్తాం కాబట్టి సో అమ్మ ఆ పని చేసుకుంటుంది ఒక పక్క. నేనైతే ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నా. ఆహ్, ఫస్ట్ చైర్స్ అన్ని తుడిచాక అక్కడ పెట్టేసాననమాట. ఫస్ట్ అదంతా పెట్టేసినాక తర్వాత ఆహ్, బ కొంచెం కిందుండే గ్రౌండ్ అంతా తేమ ఉంది కదా! అదంతా బట్టతో నీట్‌గా తుడిచేసాను. ఒక స్మాల్ రిమైండర్ అందరికీ. సోషల్ మీడియాలో చూసే బ్యూటిఫుల్ హోమ్స్‌తో మన హోమ్‌ని కంపేర్ చేయకండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ చూసే పర్ఫెక్ట్ హోమ్స్ వెనక చాలా ప్రిపరేషన్స్, లైటింగ్, ఎడిటింగ్ ఉంటాయి. మన హోమ్ మాత్రం రియల్ లైఫ్. ఇక్కడ టాయ్స్ ఉంటాయి, వంట ఉంటుంది, లాండ్రీ ఉంటుంది, కిడ్స్ లాఫ్టర్ ఉంటుంది, ఫ్యామిలీ మెమోరీస్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ మేక్ ఎ హౌస్ ఫీల్ లైక్ ఎ హోమ్. మీ ఇల్లు ప్రతిరోజు పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. అండ్ దట్స్ కంప్లీట్‌లీ ఓకే. హోమ్ అంటే పర్ఫెక్షన్ కాదు. హోమ్ అంటే లవ్, కేర్, వార్మ్త్ అండ్ టుగెదర్‌నెస్. ప్రతిరోజు కొంచెం కొంచెం క్లీన్ చేసినా, కొంచెం ఆర్గనైజ్ చేసినా అదే ఎనఫ్. రిమెంబర్, డోంట్ కంపేర్ యువర్ రియల్ లైఫ్ విత్ సమ్‌వన్స్ హైలైట్ రీల్స్. మీ జర్నీ మీద ఫోకస్ చేయండి. మీ పేస్‌లో ఉండండి. బికాస్ ఎ హ్యాపీ హోమ్ మేకర్ క్రియేట్స్ ఎ హ్యాపీ హోమ్. అండ్ ట్రస్ట్ మీ, your family will always remember how loved they felt in your home, not whether every corner looked perfect. Kada? So be kind to yourself, appreciate your efforts, and celebrate every small progress because every little things you do with love truly matters. సో, ఇలా అయితే బయట అవుట్‌డోర్ సిట్టింగ్ రెడీ చేశాను. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.
ఇక్కడైతే నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ మధ్యలో మన లిటిల్ వన్ ఆల్రెడీ నా వెనక తిరుగుతున్నాడు. తనకు ఆల్రెడీ అప్పుడే ఆకలి అయిపోయిందనమాట. సో, తన కోసం జల్దీగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశా. ఇక్కడైతే రవ్వ ఇడ్లీ చేసినది ఆ రోజు మమ్మీ. సో, అదే ఫాస్ట్‌గా ఇడ్లీ పెట్టేసి తనకు ఫీడ్ చేసేస్తున్నా ఇక్కడ. నాకు తనకు ఫీడ్ చేయడం అంటే చానా ఇష్టం. ఒకటేంటంటే తను ఫీడ్ చేసినప్పుడు బాగా తింటే అనిపిస్తది. కానీ ఒక్కొక్కసారి చానా అంటే చానా సతాయిస్తాడు. చానా అంటే అస్సలు తినడనమాట. తనకు ఫేవరెట్ ఐటెమ్స్ అయితే మాత్రం తింటాడు అక్కడే కూర్చొని. మళ్ళీ రమ్మన్నా గూడా దగ్గరకొచ్చి గాని తింటాడు. తనకు నచ్చిండేవి. కొంచెం అటు ఇటుగా లేకపోతే తనకు నచ్చనివి ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం రాడనమాట. సో, ఈ టాయ్ తను ఆడుతుండేది రీసెంట్‌గానే తీసుకున్నా. తనకు చానా ఫేవరెట్ అయిపోయింది. బాగా ఆడుకుంటాడు దాంతో. లైక్ దాన్ని వేసి నేను ఒకసారి తను వేసినప్పుడు క్లాప్ చేశా. గుడ్ జాబ్ నాన్న బాగా ఏసావని. సో, తను అది ఎప్పుడు వేసినప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాడనమాట. సో, అది చాలా హ్యాపీ అనిపిస్తది. మనం ఒక్కసారి చూపించినప్పుడే తను అది గుర్తుపెట్టుకొని ప్రతిసారి అది వేసినప్పుడల్లా అలా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ తనకు ఫీడ్ చేసేసి నెక్స్ట్ అయితే మళ్ళీ క్లీనింగ్‌కి స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ ఇక్కడ హాల్‌లో అయితే ఫస్ట్ డైనింగ్ టేబుల్ సెటప్ చేస్తున్నా. ఇది క్లీన్ చేస్తున్నప్పుడు గూడా వాడు నా వెనకే తిరుగుతుంటాడు ఎత్తుకో, ఎత్తుకో అనేసి. సో, అలాగే ఇంగ ఏదో ఒకటి ఇచ్చి అలా ఇలా చూపించుకుంటూ డైవర్ట్ చేసుకుంటూ ఇండ్లు అయితే క్లీన్ చేసేస్తున్నా ఇక్కడ. ఫస్ట్ ఇవన్నీ ఆల్రెడీ వేసినవన్నీ ఫస్ట్ పక్కన పెట్టేసుకొని అవన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉండే క్లాత్, అవి చైర్స్‌కునే క్లాత్ అవన్నీ కూడా తీసి పక్కన వేసేసాను. అండ్ కొత్తగా అంటే దాని తర్వాత డైనింగ్ టేబుల్ కూడా కొంచెం స్ప్రే వేసేసి మొత్తం క్లీన్ చేశా అనమాట. ఏదైనా డస్ట్ అలా ఉండేది. ఎందుకంటే ఇంటి ముందర కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు రీసెంట్‌గా. దానివల్ల బాగా దుమ్మనేది ఇంటికి ఎక్కువొస్తుంది. అది గాక ఇది గాలి కాలం కాబట్టి గాలి కూడా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువ అంటే అసలు ఆ డస్ట్ పార్టికల్స్ అది మన్ను అనేది కసు నొక్కినప్పుడు చిన్న చిన్నగా అలాగే వస్తున్నాయన్నమాట. అంత అంత మన్ను ఇంట్లోకి గాలి ద్వారా వస్తుందన్నమాట. అంత డస్ట్ వస్తుందన్నమాట. సో, ఎవ్రీ డే క్లీన్ చేసినా కూడా ఈ గాలి కాలంలో మళ్ళా డస్ట్ అలాగే కూర్చుంటది. సో, ఇక్కడేంటంటే ఇది ఆల్రెడీ క్లీన్ చేసిందిదే మమ్మీ 2 వీక్స్ బ్యాక్ ఎప్పుడో. సో, మళ్ళా ఇప్పుడు క్లీన్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ డస్ట్ అంతా వచ్చేసిందనమాట. సో, ఫస్ట్ అయితే టేబుల్స్ అండ్ చైర్స్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకొని, దాని తర్వాత నేను రీసెంట్‌గానే ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి తీసుకున్నా అనమాట. ఆల్రెడీ ఉన్నది మమ్మీతో. అది కొంచెం పాతగా అయిపోయిందనేసి కొత్తది ఒకటి బుక్ చేయన్నారు. సో, ఇలా ఇది తీసుకున్నా అనమాట. చానా అంటే చానా బావుంది. మెటీరియల్ కానీ, లుక్ కానీ చానా అంటే చానా బావుంది. నాకైతే చానా నచ్చింది. మొత్తం సెటప్ అయ్యాక నాకెంత అనిపించింది. దాన్నే చూస్తున్నా అంత కలర్‌ఫుల్‌గా ఉన్నది. అంటే అంత బాగా సెట్ అయిందనమాట మా ఇంటికి. సో, ముందుగా అయితే టేబుల్‌కి ఆ కవర్ వేసేసి అంటే మిడిల్ టేబుల్ రన్నర్ లాగా అది కవర్ మీదనే ఉందనమాట. సో, ఇంకా దాని అవసరం కూడా లేదు. ఇదే బాగా కనిపిస్తది. సో, ఫస్ట్ అయితే అది టేబుల్ కవర్ వేసేసి దాని తర్వాత చైర్స్ కూడా మంచిగా కవర్స్ తీసుకున్నా. అదే మ్యాచింగ్‌లోనే. సో, ఆ కవర్స్ కూడా వేసేస్తున్నా. అండ్ ఇది చెప్పాలంటే ముందు తీసుకెళ్ళిన దానికినే ఈ కవర్స్ బావున్నాయి. అంటే ఫుల్ లెంగ్త్‌గా బాగా కూర్చున్నాయన్నమాట. ఇది ఎలాస్టిక్కే వస్తది. ఎలాంటి చైర్స్‌కైనా కూడా ఫిట్ అయిపోతది. సో, ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. లింక్ పంపిస్తా. కానీ నాకైతే చానా నచ్చింది. ఆ లైట్ యెల్లో కలర్ ఏమంటే కొంతమంది ఇలాంటివి మా అవ్వ, తాత వచ్చి ఇంత లైట్ కలర్స్ తీసుకున్నావు డస్ట్ అయిపోతాయి, గలీజ్ అయిపోతాయి, డార్క్ కలర్స్ తీసుకోవాలి గదా! అని అంటుండ్రి. బట్ ఏమో నాకిలాంటి లైట్ కలర్సే నచ్చుతాయి. ఎందుకో ఇంటికి మంచిగా సూట్ అవుతాయి. మంచి పీస్‌ఫుల్‌గా ఉంటది. ఆ డార్క్ కలర్స్‌కిన ఇలా లైట్ కలర్స్ మంచిగా చూడడానికి కూడా బాగా కనిపిస్తది. సో, నేను అందుకనే లైట్ కలర్సే ప్రిఫర్ చేశాను. ఎక్కువగా అయితే లైట్ కలర్సే. సో, ఇదంతా అయిపోయాక టేబుల్ మీద వేయడానికి ప్లేట్స్ కింద కొంచెం మ్యాట్ లాగా వేస్తాం గదా! అలా తీసుకున్నా అనమాట. క్రిస్టల్ మ్యాట్స్ లాగానే తీసుకున్నా. చానా అంటే చానా బావున్నాయి ఇవైతే. ఎంత క్వాలిటీ ఉందో ఎంత బావున్నాయి కూడా చూడ్డానికి కూడా. క్వాలిటీ కూడా అంతే బావుంది. సో, ఇవైతే మాత్రం పక్కా మీకెవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. ఇట్స్ సూపర్ నైస్ క్వాలిటీ. నేను ఇంత బాగా అయితే వస్తదనుకోలే. ఇది కూడా రీసెంట్‌గానే పర్చేస్ చేశా. చానా బావుంది. అది వేయగానే టేబుల్‌కైతే ఒక మంచి లుక్కే వచ్చింది. అంత బావున్నాయి. షైన్ అవుతుంటాయి. కొంచెం లైట్‌గా అలా. సో, చానా బావుంది ఈ మ్యాట్స్ అయితే. ఇవి వేసేసి తర్వాత సెంటర్ టేబుల్ మీద మేము ఎక్కువగా అయితే ఘీ అండ్ సాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో, అవి రెండే గ్లాస్ జార్స్‌లో వేసేసి దాంతో పాటు ఒక ఫ్లవర్ వాస్ పెట్టి
టేబుల్ మధ్యలో పెట్టేసా అనమాట. ఇలా అయితే నా డైనింగ్ టేబుల్‌ని సెట్ చేశా. ఎంత ఎంత బావుందో చూడ్డానికైతే నాకైతే నచ్చింది. ఇలా నాకు ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవడం, ఇలా డెకరేట్ చేసుకోవడం అంటే నాకు చానా ఇష్టం. అంటే మంచిగా అనిపిస్తది. అది డెకరేట్ చేసుకున్నాక అవి చూస్తూనే ఉండాలనిపిస్తది. అంత బావుంటది డెకరేట్ చేసినప్పుడు. లైక్ చాలా బావుంటది. నాకు ఇష్టం అన్నమాట ఇలా ఆర్గనైజ్ చేయడం, డెకరేట్ చేయడం. ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే ఇంకా ఎక్సైట్ అయిపోతాను నేను. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ ట మా ఇంటి హాల్‌లో దివాన్ లాగా ఉంటదన్నమాట. ఇదెప్పుడు నేను చిన్నగున్నప్పుడు తీసుకెళ్ళేది. సో, ఇప్పటికి కూడా అలాగే ఉంది. సో, దానికి కొంచెం ఇలా బెడ్‌షీట్ వేసేసి నేను కొంచెం కవర్ చే ఇలాగే బెడ్‌షీట్ వేస్తారు. నేను కొంచెం నీట్‌గా బెడ్‌షీట్ కవర్ చేసి దానికి మంచిగా కుషన్స్ యాడ్ చేశాను. సో దట్ కొంచెం చూడ్డానికి కొంచెం నీట్‌గా అండ్ బాగా కనిపిస్తది అనేసి. నాకైతే ఇదైతే నచ్చింది. అనిపించింది లైక్ దీనికి కూడా ఒక యెల్లో కలర్‌లో బెడ్‌షీట్ తీసుకుంటే మంచిగా మ్యాచ్ అయిపోతాయి 2 అని. సో, నెక్స్ట్ టైమ్ ఒకవేళ తీసుకున్నప్పుడు వేస్తే మళ్ళా చూద్దాం బాగుంటది. మీకు కూడా ఒకవేళ తీసుకుంటే వీడియో పెడతాను. నాకైతే ఇప్పుడు కూడా నచ్చింది. చానా బాగా కనిపిస్తుంది హాల్‌లో అయితే. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే టీవీ యూనిట్ దగ్గరంతా కూడా డస్ట్ పడిందనమాట. సో, ఎవరైనా ఫస్ట్ ఇంటికి ఎంటర్ అవుతేనే ఫస్ట్ కనిపించేదైతే టీవీ యూనిట్. సో, దాని దగ్గర డస్ట్ ఉంటే అంత బాగా కనిపియదు కదా చూస్తేనే అనేసి ఫస్ట్ అయితే నెక్స్ట్ ఇది టీవీ యూనిట్ దగ్గర మంచిగా నీట్‌గా స్ప్రే చేసేసి మొత్తం తుడిచేసా అనమాట. ఇది ఎవ్రీడే క్లీన్ చేసినా మళ్ళా డస్ట్ వచ్చేస్తదక్కడ. కానీ తప్పదు క్లీన్ చేయాలా. అప్పుడైతేనే బాగా కనిపిస్తది. అది ఇలాంటి టైంలో అయితే కంపల్సరీగా చేయాలా. అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశా. ఎందుకంటే ఎవ్రీడే ఓపెన్ చేస్తుంటాం, క్లోజ్ చేస్తుంటాం. అక్కడక్కడ కొంచెం మట్టలు మట్టలులాగా కనిపిస్తున్నాయి. అంత బాగా కనిపియదు. సో దట్ అంత నీట్‌గా లేదనేసి మళ్ళీ దాన్ని కూడా నీట్‌గా క్లీన్ చేశా అనమాట. దీని తర్వాత ఇంట్లో ఉండే మిర్రర్స్ అన్నీ కూడా నీట్‌గా స్ప్రే చేసి క్లీన్ చేశా. ఎందుకంటే మిర్రర్స్ మీద అలా డాట్ డాట్‌గా అలా ఉంటే అంత బాగా కనిపియదు. సో, మిర్రర్స్ క్లీన్‌గా ఉంటే ఇల్లు కూడా చాలా బ్రైట్‌గా కనిపిస్తది. సో, అది కూడా క్లీన్ చేశా అనమాట. అండ్ ఇక్కడేంటంటే హ్యాండ్ వాష్ దగ్గర కింద టేబుల్ లాగా చేశారనమాట. సో, దాని దగ్గర ఏంటంటే ఎక్కువ హ్యాండ్ వాష్ చేస్తాం కాబట్టి అక్కడ వాటర్ అన్నీ పడిపోయి అక్కడ కూడా మట్టలు కనిపిస్తున్నాయన్నమాట. నీట్‌గా లేకపోవడం అలాగే అంతా. సో, దానికోసం దాన్ని కూడా మొత్తం స్ప్రే చేసేసి క్లీన్ చేశాను. మొత్తం క్లీన్ చేశాక ఇండ్లంతా అయితే ఎంత బ్రైట్‌గా కనిపిస్తదో గదా! నాకైతే ఎప్పుడు క్లీన్ చేసినప్పుడల్లా ఇండ్లు చాలా బ్రైట్‌గా కనిపించినట్టే ఉంటది. సో, మీకు కూడా అలాగే అనిపిస్తదా? ఎప్పుడైనా మొత్తం ఇల్లంతా కనిపించాక బ్రైట్‌గా చాలా పీస్‌ఫుల్‌గా ఎంత బావుంటదో ఆ రోజంతా కదా! క్లీన్‌గా ఉండేది చూస్తుంటే. పర్ఫెక్ట్ హౌస్ ఉండాలని ప్రెషర్ తీసుకోకండి. హ్యాపీ హోమ్ ఉంటే చాలు. లిటిల్ బై లిటిల్, స్టెప్ బై స్టెప్ మన హోమ్‌ని బ్యూటిఫుల్ ప్లేస్‌గా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటది. అండ్ రిమెంబర్, a clean home gives peace to mind and a peaceful homemaker gives happiness to the whole family. So be proud of yourself. మీ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వదు. ఎవ్రీ స్మాల్ థింగ్స్ యూ డూ మ్యాటర్స్. సో, ఇక్కడైతే నా గెస్ట్ హోమ్ అయితే రెడీ అయిపోయింది. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. హోప్ ఈ ప్రొడక్టివ్, క్లీనింగ్, మోటివేటివ్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి పీస్‌ఫుల్ లైఫ్ స్టైల్, క్లీనింగ్, ఆర్గనైజింగ్ అండ్ హోమ్ మేకింగ్ వీడియోస్ కోసం ఇన్సైడ్ లియాస్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you so much for watching. See you all in my next vlog. Until then, stay healthy. Bye.